బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో ఓ ఎస్ఐ హరితపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ హోటల్లో కాంగ్రెస్ నేతలు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న ఎస్ఐ హరిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల ఓ కాంగ్రెస్ కార్యకర్త దురుసుగా ప్రవర్తించాడు. ఎస్ఐ హరితపై చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఆ కార్యకర్తతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్ఐ హరితపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ హోటల్లో కాంగ్రెస్ నేతలు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న ఎస్ఐ హరిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల ఓ కాంగ్రెస్ కార్యకర్త దురుసుగా ప్రవర్తించాడు. ఎస్ఐ హరితపై చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఆ కార్యకర్తతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్కి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఇటు విజువల్స్ చూస్తుంటే ఒక మహిళా పోలీస్ పైన దాడి అనేది నిజంగా తీవ్ర కలకలం రేపుతోందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. అసలు అక్కడ ఏం జరిగింది? గొడవకు గల ప్రధాన కారణం ఏంటి? శ్రవంతి, అయితే ఓ వివాదంలో ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడి చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో ఎస్ఐ పై కూడా కాంగ్రెస్ నాయకులు అయితే దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా అయితే మారింది. విధి నివారణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడిన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటు చేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే యువ కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులతో కలిసి కల్లూరు ఎస్ఎస్పి సెంటర్ లో ఉన్న హోటల్ కు వెళ్లి తినడానికి ఆర్డర్ ఇచ్చాడు. అయితే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లేదని చెప్పడంతో హోటల్ యజమాని సిబ్బందిపై వాగ్వాదానికి అయితే దిగారు సదరు వ్యక్తులు. అయితే ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి హోటల్ పై దాడికి పాల్పడడంతో హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ హరిత సిబ్బందితో ఘటనా స్థలానికి అయితే చేరుకొని గొడవను ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో మహిళా ఎస్ఐ హరిత రాముకు మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ పట్ల రాము దురుసుగా ప్రవర్తించడంతో ఎస్ఐ రాము చెంపపై కొట్టింది. దీంతో రాము కూడా ఎస్ఐ పై దాడికైతే పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా అయితే మారింది. కల్లూరు పోలీసులు రామ్తో పాటు తన అనుచరులు 6గురిని అదుపులోకి తీసుకొని ఏదైతే విఎం బంజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు అని వెల్లడించారు శ్రవంతి. అలానే ఈ విషయం తెలుసుకున్న పోలీసులపై దాడికి పాల్పడడం ఏంటని పలువురు అయితే ప్రశ్నిస్తున్నట్టు శ్రవంతి. అయితే లెనిన్ అక్కడ హోటల్లో కాంగ్రెస్ నేతలు బస చేసినట్టయితే మనకు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఏమైనా మధ్యమత్తులో ఉన్నారా? ఆ మధ్యమత్తులోనే ఇటు ఎస్ఐపై దాడికి పాల్పడ్డారా? అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళు అదుపు తప్పి అంటే మిస్బిహేవ్ చేశారు, ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానిపైన పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు శ్రవంతి. అయితే లెనిన్ అంటే ఒక మహిళపై దాడి చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అందులో డ్యూటీలో ఉన్న ఎస్ఐపై దాడి చేయడం ఇంకో తప్పు. సో ఇక్కడ మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం అనేది చాలా పెద్ద తప్పు అని మనం అనుకోవచ్చు. సో తనకి శిక్ష అనేది కూడా భారీగానే ఉంటుందని అనుకోవచ్చా? అయితే శ్రవంతి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తము ఏదైతే ఎస్ఐ పైన దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక మహిళ పట్ల దాడి జరగడం పట్ల మొత్తం సమాజం కూడా వారందరికీ వ్యతిరేకంగా అయితే పోస్టులు పెడుతున్నారు. అట్లనే వారందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికలలో ఏదైతే కొంతమంది అయితే వారిని అడ్జేస్తున్నారు. అయితే ట్రోల్ చేసే అటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా మహిళ పట్ల ఏంది ఎట్లా దురుసుగా ప్రవర్తిస్తారనే అంశం కూడా లేవనెత్తుతున్నారు. అయితే ఆడ పూర్తిగా జరిగిన విషయం ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. Hey,